అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. చాలామంది జాతకం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చా అని ప్రశ్నిస్తూ ఉంటారు. 100% అంతెందుకండి, జ్యోతిష్య శాస్త్రం అనేది ఆ యొక్క పరమాత్ముడి యొక్క హృదయం అంట. మరి ఎందుకయ్యా మీరు మాకు ఎన్ని కర్మలు ఇచ్చి మా కర్మలు మేము అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాం కదా, మా కష్ట నష్టాలు మాకు ఉంటాయి కదా, జ్యోతిష శాస్త్రాన్ని నమ్మడం వల్ల వాళ్ళు చెప్పేవన్నీ చేయడం వల్ల మా జీవితాలు మారిపోతాయా అని అంటే, జ్యోతిష శాస్త్రం నీకు మార్గాన్ని ఇచ్చేదే నువ్వు ఏ దేవుణ్ణి పూజించాలి. గతంలో నువ్వు సరిగ్గా పూజన చేయలేదు, భక్తి లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, ప్రపంచం మీద ఈ విశ్వం ఎలా ఏర్పడిందో నీకు ఆలోచన లేదు, ఏదో పుడుతున్నావు పోతున్నావు. కానీ ఈ జన్మలో నీకు విశేషంగా ఒక మంచి అస్ట్రాలజర్ తగిలి ఆ జ్యోతిషుడు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని, నాయనా నీ లగ్నం ఇది, నీ నక్షత్రం ఇది, మీ రాశి ఇది, మీ దశ ఇది, మీరు ఈ దేవుణ్ణి పూజించండి, ఈ దేవుడికి ఈ మంత్రాలు చదవండి, ఈ మంత్రాలు చదవడం వల్ల పలానా వారం నాడు పలానా రోజు నాడు మీరు చేసే ఉపవాస దీక్ష వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి జీవితాన్ని మార్చుకోవడానికి జ్యోతిష శాస్త్రం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుణ్ణి నమ్మడం వల్ల, దేవుణ్ణి కొలవడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని నమ్ముతాం. అలాగే దేవుడు అంటే విశ్వాన్ని సృష్టించిన వాడు, విశ్వ విధాత అన్నమాట. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని చెప్పి ఎంతో చక్కగా మనకు నారాయణుణ్ణి ఎప్పుడైతే నువ్వు సేవిస్తావో నీ కర్మలన్నీ తొలగిపోయి పటాపంచలైపోతుంది. ఒక ఎండిపోయిన పెద్ద పొలంలో ఒక్క అగ్గిపుల్ల గీసి పడేస్తే పొలంలో ఉన్న ఎండిపోయిన గడ్డంతా ఒక్కసారి తగలబడిపోయినట్టు ఒక్కసారి జ్ఞానం అనేది ఎప్పుడైతే నీ మైండ్లో వస్తుందో ఆ స్వామి అనుగ్రహం వల్ల నీ అజ్ఞానమంతా పటాపంచలైపోతుందని చెప్పేసి ఎంతో క్లియర్గా చెప్పారు. దానికి జ్యోతిష శాస్త్రం ఎంతో మనకు ఉపకారం చేస్తుందన్నమాట. కాబట్టి మనిషి జీవితాన్ని మార్చే సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. వాళ్ళు చేసే గత జన్మ అదృష్టం కావచ్చు, మంచి అస్ట్రాలజర్ని కలవటం వల్ల ఎవరైతే పొరపాటున నేను డాక్టర్ని అవ్వాలి అని చెప్పేసి అతి కష్టం మీద వాళ్ళ ఇంట్లో ఎవరో డాక్టర్లు అయ్యారు, పెద్దవాళ్ళు పెద్ద పెద్ద సర్జన్లు అయ్యారని పిల్లల మీద బరువు వేసేసి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇది రాయాలి అని వాళ్ళ చేత రాయించి రాకపోయినా సరే వాళ్ళకు ప్రైవేట్ డబ్బులు కట్టి మేనేజ్మెంట్ కోటాలో డాక్టర్లు చేద్దామని ట్రై చేసి ఎన్నో కోటీశ్వరులు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ జాతకంలో వాళ్ళు డాక్టర్ కారు అని రాసినప్పుడు ఎంత డబ్బు తగలబెడితే ఏం లాభం. అలాగే పీజీల మీద పీజీలు చేసిన వాళ్ళు పని పాట లేకుండా వ్యాపారం చేసే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి ఈ యొక్క డాక్టర్లు అయిపోవాలంటే దానికి అనేక గ్రహాల యొక్క ఫలితాలు ఉంటాయండి. అలాగే ముందుగా ఎవరైనా సరే జీవితంలో ఎవరిని మంచి అస్ట్రాలజర్ని కలిసి మార్గనిర్దేశం చేసుకొని, నేను ఏ మార్గంలో వెళ్తే నేను సక్సెస్ అవుతాను, నేను చార్టెడ్ అకౌంటెంట్ అవుతానా, ఇంజనీర్ని అవుతానా, డాక్టర్ని అవుతానా, హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటానా, ఇంకేదైనా నేను కోర్స్ చేస్తానా అని అడిగి గ్రహాల యొక్క స్థితిని బట్టి వాళ్ళు తమ యొక్క జీవిత మార్గాన్ని ఏర్పరచుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మొండిగా జ్యోతిష శాస్త్రాన్ని ఎదురు చెప్పి మాకు జాతకాల మీద నమ్మకాలు లేవు అంటే అదేంటంటే మూర్ఖం అన్నమాట. చిన్నపిల్లలు అన్నం ముద్ద నోట్లో పెడితే ఉమ్మేసినట్టు, చేయి తోసేసినట్టు మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు మేము నమ్మం అని చెప్పేసి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళ మాట అంటుంటే ఎంతో బాధేస్తుందన్నమాట. ఎందుకంటే అంత చదువు చదివి మూర్ఖుడు కాకపోతే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. ఈ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుని చదువు లేని వాడే రోజు సూర్యునికి దండం పెట్టి దేవుణ్ణి వాడి ముందు వీడు వేస్ట్ అన్నమాట. వీడి చదువు తగలేయడానికి ఎందుకు, జ్ఞానం లేనప్పుడు. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తి, ఆత్మశక్తిని తెలుసుకోకపోవటం, చైతన్యం బయట ఎంత గొప్పగా ఉందో ఆ సూర్యుడు, ఆ నవగ్రహాలు, ఆ యొక్క నారాయణుడు యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని చూసి ఆ స్వామిని తెలుసుకోకుండా నేను నమ్ముతాను అని అంటే నువ్వెవడివిరా, నీకంటే ఆ 4-5 బాటలు తాగి పిచ్చివాగుడు వాగే తాగుబోతున్నాయేమన్నమాట. కాబట్టి ఎప్పుడైనా జ్ఞానంతో మాట్లాడాలి. జ్ఞాని అంటే మనం వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించాలి. మన అహంకారాన్ని, మన అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి ఉండాలని తెలియజేస్తూ మీ నుంచి సెలవుకుంటాను. మీ గోపాలయ్య.